సంవత్సరము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు ఎంతో కష్టపడ్డాము. ఆ సంతోషం, ఆ ఉత్సాహం ఇక్కడైతే కనిపించట్లేదు. మరి ఆనాడు 86-87లో మనం 10th రాసాము. ఈ రోజు 2023లో కూడా అట్లాగే ఉన్నాము. అభివృద్ధి చెందింది ఎక్కడ కనపడలేదు. సరే, ఏమన్నా కానీ మన సంతోషంగా ఉంటారు. మళ్ళీ అయ్యని నేనని అవ్వలేదు. కానీ ఫస్ట్ మన హై స్కూల్ భగవద్గీత పారాయణ టీచర్ గారు, ఆవిడ గారు కూడా వర్షంగా చూపించారు. తర్వాత మా గురువు గారు మమ్మల్ని ఎంత బాగుండేటానికి కారణమైన చాలా విశ్వరెడ్డి మాస్టర్ గారిని చేతి మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మాదేటి వెంకటరెడ్డి మాస్టర్ గారిని చేతి మీద రావాల్సిందిగా కోరుతున్నాను. విధంగా చూపిస్తారు. హలో. తర్వాత ఇంటి కూడా వాళ్ళు పెట్టేవాళ్ళు పాపం. అక్కడ మా రవిశాస్త్రి రాలేదు కానీ వాడికైతే రోజు పెరిగాలో పెట్టేవాళ్ళు. మా గురువు గారు, అరే ఎవరు మైక్ మొత్తం అంటారు. మాకు విద్య నేర్పిన గురువుల్ని మరియు ప్రస్తుతం విద్య నేర్పుతున్న గురువులందరూ కూడా హస్తు మాతో పాటుగా కలిసి తలకోల శ్రీనివాసరెడ్డి గారు, ఎడ్లూరి బాబురావు గారు, ఇంకెవరు ఉన్నారమ్మా ఒకసారి, బత్తుల శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. వీరందరి కోసం ఒక 2 నిమిషాలు మౌన పాటిస్తూ వచ్చిన కార్యక్రమాలు కానీ ఇట్లాంటి నిర్వహణలు అన్ని చేయడం ఇట్లా అయినా వద్దుల వెంకటరెడ్డి మాస్టర్ని ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ కృష్ణ రెడ్డి గారు, రిటైర్డ్ టీచర్ మాదిరెడ్డి వెంకటరెడ్డి గారు, రిటైర్డ్ టీచర్ సరస్వతి గారు, వీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. బాల్యదశలో ఉన్నటువంటి మీరు నా శిష్యులు, మీ అందరికీ నా శుభాకాంక్షలు. నేను 87వ సంవత్సరంలో ఈ స్కూల్లో చేరాను. మీరు ఆ సంవత్సరమే స్కూల్ పెట్టి బయటకు వెళ్ళే మార్గంలో ఉన్నారు. ఒక 3 నెలలు నేను మీరు కలిసి ఉంటాం. సరే, ఈ అధ్యక్ష ఉపన్యాసంలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక చోట మీట్ అయ్యి వాళ్ళ యొక్క సాధక బాధకాలు కానీ, వాళ్ళ వ్యవహారాలు కానీ, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కానీ, వాళ్ళ ఒకరికొకరు సహకారం ఎలా చేసుకోవాలి, ఇంతవరకు ఎలా చేసుకున్నారు, భవిష్యత్తులో ఎలా చేసుకోవాలి, పరస్పరం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని ఇది ఎప్పుడో విదేశాల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక సమ్మేళనం. ఆ సమ్మేళనమే మన భారతదేశానికి వచ్చేసింది. దీన్ని మనం స్వాగతిద్దాం. అయితే ఈ మధ్య మన పాఠశాలలో నేను చూసినంత వరకు 3-4 బ్యాచ్ల వారే ఈ అలూమ్ని జరుపుకున్నారు, కానీ మిగతా వాళ్ళు జరుపుకోవట్లేదు. అలూమ్ని జరుపుకోకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఉపాధ్యాయులుగా మేము ప్రేరేపించలేదేమో అని నేను అనుకుంటా ఒకసారి. ఎందుకంటే ఇది పండగకి, ప్రతి పండగకి బంధువులు పిలుచుకుంటాం. పలికినా పలకపోయినా, సమస్యలు వచ్చినా రాకపోయినా, తగాదాలు వచ్చినా రాకపోయినా, ఆడపిల్లలను కానీ, బావులను కానీ, అక్కజెల్లెలను కానీ, అన్నదమ్ములు కానీ, ఎందుకంటే మళ్ళీ సమైక్యం అవుతాం. అలాంటి సమైక్యం అవటానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సదవకాశం మనం చక్కగా వినియోగించుకుందాం. మొదటగా మన అధ్యక్షులు కరస్పాండెంట్ గారు మాట్లాడుతున్నారు. 87 10th బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ శుభాభినందనలు. మీ ఆత్మీయ సమ్మేళనం నాకు కొంత వెలితిగా కనపడుతుంది. ఎందుకంటే దరిదాపు 85 బ్యాచ్ ఒక 2 నెలలు 15 నాకు సరిగ్గా జ్ఞాపకం. ఇక్కడ వాళ్ళంతా కలిశారు. ఏ విధంగా కుటుంబ సభ్యులతో కలిసి, భార్యలతోటి,
స్త్రీలు భర్తలతోటి పిల్లలతోటి కూడా వచ్చి అద్భుతంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ మనవాళ్ళు ఏంటి, మనవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కొంతమంది అమ్మాయిలు. ఈ విధంగా నిండుదనంతో జరుపుకున్నారు. చాలా ఉత్సాహంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే మీరంతా ఒక్కొక్కళ్ళు మరి ముందు ఆర్గనైజర్స్ ప్రేరేపించలేదేమో కుటుంబ సభ్యులతో కలిసి రండి అని. వాళ్ళు ముందే కుటుంబ సభ్యులతో కలిసి రావాలా మాకు కూడా చెప్పారు, మీరు కూడా కుటుంబ సభ్యులతో రండి. ఆ విధంగా విశాల దృక్పథంతో విశాల భావంతో పెట్టుకున్నారు వాళ్ళు. తద్వారా ఏంటంటే వాళ్ళ స్నేహం ఇది పెరగటమే కాకుండా కుటుంబ బంధాలు కూడా ఏర్పడి సహకారానికి ఈ నాంది ఆ విధంగా చేశారు. కాబట్టి ముందు ప్రతి సంవత్సరం మీరు కలిసి ఉంటే మీలో ఆత్మీయ భావన సహకార భావన ఏర్పడుతుంది. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా మంచిది. అదే ఈ పాఠశాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ముందు ఈ పాఠశాల చరిత్ర 1925 డిసెంబర్ ప్రారంభం. ఆనాటి గ్రామ పెద్ద మండూరి హరిమిరెడ్డి గారు, ఆయనే మన గ్రామం తరఫున చేబ్రోలు పంచాయతీకి మొదటి సర్పంచ్. ఆయన కూడా చిల్లర హనుమంతరావు పంతులు గారిని ఆయన ప్రోద్బలంతో మన పిల్లలు విద్యావంతులు కావాలా, గౌరవప్రదంగా మెలగాల అన్న ఉద్దేశంతో స్థాపించాడు. తదాదిగా వృద్ధి చెందుతూ మిడిల్ స్కూలు, తర్వాత హై స్కూల్. ఆనాటి విద్యా వ్యవస్థ విద్యా సంస్థ పురోభివృద్ధిలో ప్రతి ఒక్కళ్ళ పాత్ర వాళ్ళ శక్తిని బట్టి శక్తిండోళ్ళు భూరి విరాళం ఇచ్చారు. లేని వాళ్ళు శ్రమదానం. ఈ విధంగా గ్రామం మొత్తం ఏకతాటిపై నడిచి ఈ విద్యా సంస్థ నిర్మించడం జరిగింది. అది అప్పుడు పేదలు భాగ్యవంతులనే భేదం లేకుండా అందరికీ అవసరం. ప్రతి ఒక్కళ్ళు స్కూళ్ళు, ఈ ఊళ్ళో వాళ్ళు చుట్టుపక్కల కూడా ఈ సంస్థ విపరీతంగా ఆకర్షించింది. ఇటు వేజెండ్లు కానీ, నారాగోడ్లు కానీ, గొడవలు, గుండారం, లేమల్లెపాడు, గోవిరముడి. కారణం అంత పేరుగాంచిన విద్యా సంస్థ ఒక ఇక్కడ చుట్టుపక్కలే కాదు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో కూడా ఇది పేరెన్నిక సంస్థగా పేరుగాంచింది. చిన్న ఉదాహరణ, ఈ పై అధికారులతో ఒకసారి స్కూల్లో, ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూలు విషయంలో చికాకు ఏర్పడితే మన పెద్దలు హైదరాబాద్ డైరెక్టరేట్ని సంప్రదించారు. అప్పుడు డైరెక్టర్ గారు జిల్లా అధికారులకి అది ప్రతిష్టాత్మకమైన సంస్థ,
దాన్ని చికాకు పెట్టద్దు. ఆ విధంగా రాజధాని స్థాయిలో కూడా దీనికి పేరు ప్రఖ్యాతులు. కాలక్రమేణా ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ విధానం మారటం, కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ రావటం, ఎయిడెడ్ స్కూల్స్ ఇబ్బందులు పాలు కావటం. ఎయిడెడ్ స్కూల్సే కాదు, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. అప్పుడు అందరికీ అవసరమైన పాఠశాల ఇప్పుడు కొందరికి, అందరికి కాదు. ఎందుకంటే పిల్లల మీద 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏ తల్లి తండ్రి వెనుకంజ వేయటంలా. ఆ విధంగా వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం మీద జనానికి మోజు మూలాన ఈ సంస్థలు కొనారిల్లుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ విధానం రిక్రూట్మెంట్స్ లేకపోవటం. రిటైర్ అయిన టీచర్ రిటైర్ అయినట్టే, ఖాళీలు కావు. శక్తి ఉండి టీచర్లను పెట్టి చెప్పించుకోవటం, లేకపోతే ప్రభుత్వానికి అప్పచెప్పడం. అది పరిస్థితి. ఇక్కడ పరిస్థితి కూడా అంతకు భిన్నంగా లేదు. మనం కొంతమందిని ఎలిమెంటరీకి తెచ్చుకున్నాం, ఒకళ్ళిద్దరిని జీతాలు ఇచ్చి మనం పెట్టుకొని నడుపుతున్నాం. ఒకళ్ళిద్దరు అడ్జస్ట్మెంట్స్ మూలన పడిన రద్దయిన ఎయిడెడ్ స్కూల్ నుంచి ఆఫీసర్లుగా చెప్పించుకొని ఇక్కడ వేయించుకున్నాం, ఇక్కడ నియమింపజేసుకున్నాం. వాళ్ళ ద్వారా ఈ విధంగా కుంటి నడక నడుస్తుంది. అది కూడా ఒక సంవత్సరం కూడా లేదు, దరిదాపు 6-7 నెలలకి ఇంకా సంక్షోభంలో పోయే పరిస్థితి. ఎందుకంటే రేపు జనవరికి హెడ్ మాస్టర్ రిటైర్ అవుతాడు. అది పెద్ద ప్రభావం కాదు, ఎందుకంటే మోహన్ రెడ్డి గారు అవుతాడు. ఆ హెడ్ మాస్టర్కి ఎందుకంటే డైలీ ఒక పీరియడే కాబట్టి, ఆయన ఈ ఒక్కొక్క సెక్షనే ఉంది కాబట్టి ఆయన 2 క్లాసులు చూడండి, తెలుగు మేడం 3 క్లాసులు చూసిద్ది, అంతవరకు ఇబ్బంది లేదు. కానీ జూన్లో క్లర్క్ రిటైర్ అవుతాడు, తెలుగు టీచర్ రిటైర్ అయ్యి, అప్పుడు ఇద్దరినీ పెట్టాలి. కాకపోతే ఎంత కష్టమైనా త్వరలో శతాబ్ది ఉత్సవాలు ఉన్నాయి. ఆ శతాబ్ది ఉత్సవాల తర్వాత అందరూ సమావేశమై దీని భవిష్యత్తుని నిర్ణయిద్దాం అనే ఉద్దేశంతో ఉన్నాం. అప్పుడు శతాబ్ది ఉత్సవాలకి మీ సహకారం కూడా అవసరం. సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు నేను ఒక విషయం నవాడి గారితో చెప్పవలసింది అనుకుంటున్నాను. ప్రొఫౌండర్ ఆఫ్ ది స్కూల్ మండూరు హనుమారెడ్డి, ఆయన ఊరు పేరు సంగతి ఇక్కడ ఎవరికి తెలియదు. మనందరం ఆయన దగ్గర ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయన దాతృత్వంలో, ఆయన దాన సెలవులో కార్యక్రమంలో క్రమశిక్షణ పరంగా ఏర్పాటు చేసిన పాఠశాల చదువుకున్నాం. మరి ఆయన పేరు ఎక్కడా లేదు. అలాంటి పేరుని ఒకసారి పాఠశాల ఎక్కడ ఆవిష్కరిస్తారో మనం ఆలోచించవలసిందిగా కరస్పాండెంట్ గారు మంచి సలహా ఇచ్చారు. అక్కడ ఇదివరకే పాత బిల్డింగ్ ఉండేది. బిల్డింగ్ మూలన
ఒక గదికి దరిదాపు ప్లేడర్ గారు కరస్పాండెంట్గా ఉన్నప్పుడు గాదె హనిమిరెడ్డి మెమోరియల్ గది అని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కన్నెగంటి రెడ్డమ్మ గారి చేత శంకుస్థాపన చేయించారు. అప్పుడు మేము స్టూడెంట్స్. తదనంతరం ఎందుకో ఆ గది పూర్తి చేయలేకపోయారు. మన టీచర్ గారు మంచి సలహా ఇచ్చాడు. దీన్ని కమిటీలో పెట్టి ఆయన పేరు ఉండేటట్టు చేస్తాం. ఎందుకంటే అనగానే ఉద్వేగం వచ్చింది. ఆయన పేరు ఎక్కడా లేదా. అంతకంటే సరే ఆయన స్థాపించాడు. కానీ తర్వాత వెంకటప్పారెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఇద్దరు ప్లేడర్ గారితో వైరుధ్యం ఉండా గిట్టకపోయినా చాలాసార్లు చెప్పారు, ఈ స్కూల్ ఎండోమెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ముఖ్యంగా ఎండోమెంట్స్ గ్రౌండ్ కానీ భూములు కానీ ఆయన ఒంటి చేతితోనే సేకరించాడు. అటువంటి ఆయన పేరు కూడా లేదు. ఇవన్నీ ఒకసారి కమిటీలో పెట్టి దీనికి ఎవరు వ్యతిరేకం చెప్పారు. ఎందుకంటే ఫౌండరు అభివృద్ధి చేసిన ఆయన, వ్యతిరేకించాల్సిన పని లేదు. దీన్ని ఆలోచన చేస్తాం. హామీ ఇచ్చినందుకు తర్వాత మీకు ప్రధాన గురువు, నాకు వృత్తి మార్గదర్శకులైనటువంటి మన హెడ్ మాస్టర్ రాష్ట్ర అవార్డు గ్రహించారు. మీరంతా స్కూల్ దాకా వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్ర అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సార్ ఏర్పాటు చేయడం వారికి పరిశీలిస్తే మేము మా బ్యాచ్ అందరం కూడా మాట్లాడుకొని అవి ఏర్పాటు చేయడానికి ముందుంటామని భావిస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరి తరఫు నుంచి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులు ఇప్పటికి కూడా నాకు విద్యార్థులే అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎవరి విద్యార్థులు ఎవరెడీ బ్యాచ్లాగా చక్కగా అందరూ చేరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం, అవసరం. సరే, ఏదైనా ముందు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు మీకు పాఠాలు చెప్పడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి కమిటీ పెద్దలందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నానని తెలియజేసుకుంటూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఉపాధ్యాయుడు అనేవాడు ఎవరు కూడా విద్యార్థుల్ని పాడు చేయాలని ప్రయత్నం చేయదు. ఎప్పుడు ప్రయత్నం ఏదో విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారు. సరే, ఇందాక మన కరస్పాండెంట్ గారు, మిత్రుడు సుబ్బారెడ్డి గారు వారి పాఠశాల స్థితిగతుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. వాటన్నిటిని నేను టచ్ చేయను. కానీ వారికి ఉన్నటువంటి సాధక బాధలు ఏంటి, పాఠశాల నడపడంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనేది ఒక మాటగా చెప్పారు. తర్వాత మన వద్దు వెంకటరెడ్డి మాస్టర్ గారు ఇచ్చిన సలహా మేరకు వారు ఆ పేరు మొట్టమొదటి పాఠశాలని నిర్వహించడంలో పాటుపడినటువంటి వ్యక్తి పేరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను. కాబట్టి నెక్స్ట్ మీరు కమిటీ వాళ్ళని ఒప్పించండి. మాస్టారు, మీరు మా పోటీ పడితే ఎట్లాగో మీ శిష్యులకి తోడుండాలి, కానీ మొత్తం మీరు పోటీ పడితే కొంతమంది విద్యార్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీరు అందరూ ఒకరినొకరు మాట్లాడుకుని ఉంటారు కాబట్టి మీకు కూడా ఒక సలహా ఇస్తున్నారు. ఇంతకుముందు మన కరస్పాండెంట్ గారు చెప్పారు, ఏ కార్యక్రమం అయినా సరే మీరు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళ కింద లెక్క.
కాబట్టి విద్యార్థులను ఇందాక అన్నాను, కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు మీరు వచ్చి అందరూ కలిసేటప్పుడు ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా భార్య పిల్లలు అందరినీ తీసుకొని రావడం సమంజసం ఎప్పుడు కూడా. ఎందుకంటే దాని ఉపయోగం ఏంటి, ఒకళ్ళ పరిచయాలు పెరగటమే కాదు, ఏంటంటే అందరూ ఒకే రకమైనటువంటి ఉద్యోగాలు చేయరు, అందరూ ఒకే రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండరు. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్న ఆర్థికంగా బాగుండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా సహాయం చేయగలిగే స్థితిలో ఉండొచ్చు. ఆ బాధను చూసి వాళ్ళే ఇంకో మాస్టర్ మీకు ఏదో అవసరమైతే తీసుకోండి మాస్టర్ అని అడిగి సహాయం చేయడానికి అవకాశం. ఒకరినొకరు ఎప్పుడైతే సహాయం చేసుకోవడం జరుగుతుందో ఆటోమేటిక్గా ఆ రిలేషన్షిప్ మధ్య బంధం పెరిగి వాతావరణంలో మంచి స్నేహభావం. కాబట్టి అందరూ కలిసి ఈసారి కార్యక్రమం ఎప్పుడైనా ఏర్పాటు చేసుకొని చక్కగా భార్య పిల్లలతో అందరూ రండి, భర్త పిల్లలతో మీరందరూ రండి. చక్కగా నేను కూడా మా అబ్బాయి మా అమ్మాయి మా మనవాళ్ళు వాళ్ళందరితో కలిసి వస్తాను. కాబట్టి గ్యారెంటీగా అందరం కలుగుతాం. మళ్ళీ ఎక్కువ నలుగురు నుండి మరి పిల్లలు వచ్చి కలుస్తాము, కానీ సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోతాం. చదువు అంతా అయిపోయిన తర్వాత ఊరికే ఏదో అవకాశ అక్షరం పేర్లు రాసుకోవడం ఇవే, కానీ ఆ రోజు ఫోన్ నెంబర్లు కానీ ఇలాంటివి లేవు. తలా ఒక దిక్కుకి చిన్నవాళ్ళకి వెళ్ళిపోవటం, ఇక తర్వాత కాంటాక్ట్ ఒకరితో ఒకరికి లేకపోవటం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మాకు టచ్లో లేకుండా పోయింది. ఏదైనా అనుకోకుండా ఎవరైనా ఫంక్షన్కి పిలిస్తే ఆ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఎవరైనా కనబడితే మాట్లాడుకొని ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటాం. ఆ రకమైనటువంటిది వచ్చింది. అందువల్ల మాకు ఈ రకమైనటువంటి అవకాశాలు కలగలం. కాబట్టి మాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్లో మా ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురు మాత్రమే పరిచయం, మాతో చదువుకుంటుంది. ఇప్పుడు తగ్గిన వాళ్ళు ఎవరు కూడా తెలియదు. మరి నా వయసు వచ్చేటప్పుడు చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి ఈ ఇన్ని అవకాశాలు మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఆ అవకాశాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని మళ్ళీ ఇంకో సభ ఏర్పాటు చేసుకొని చక్కగా అందరు కలవాలని కోరుకుంటూ మీ అందరినీ ఇంకోసారి ఆశీర్వదిస్తూ హామీ ఇచ్చినట్టుగానే మరి శేషిరెడ్డి శిలాఫలకం విషయంలో కాదు, శిలా విగ్రహావిష్కరణ కూడా చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. అది కూడా చెప్పాము సార్. అయితే సంతోషం. తర్వాత మన పాఠశాలలో ఎక్కువ కాలం పనిచేసి రిటైర్ అయినటువంటి మాస్టారు సత్రంబడి అని పేరుంది మనకి, ఎలిమెంటరీ స్కూల్ బ్రాంచ్, కాంతగారి ఊరి దగ్గర బ్రాంచ్. ఆ బ్రాంచ్కి ఇతోధికంగా సహకారాలు అందించడానికి కృషి చేసినటువంటి వారు ఈ అమెరికా డాక్టర్ సుబ్బారెడ్డి గారిని ఒప్పించి వారి దగ్గర నుంచి ఫండ్స్ సేకరించి బిల్డింగ్ నిర్మాణం అయ్యేంత వరకు కూడా కార్యదీక్షతో ఉన్నటువంటి వ్యక్తి, మనకు బిల్డింగ్ అందించినటువంటి వ్యక్తి శ్రీ మాదిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉపన్యసించవలసిగా. ఫస్ట్ ఏం చేస్తున్నారు అనే విషయాలు మీరు ఒక్కొక్కరికి చెబితే మా శిష్యులు ఎంత పైకి పోయారో, ఎంత గొప్పగా ఉన్నారో తెలుసుకొని మేము సంతోషించడానికి, మీలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అందుకని నేను కోరేది ఏంటంటే మీరు ఉపన్యాసం తర్వాత ఆ ఉపన్యాసాలు అయిపోయి అందరూ వెళ్ళిపోయినాక ఇక్కడే చేశాను, చేసి రిటైర్ అయ్యాను. కాకపోతే కానీ మేము చదువుకునేటప్పుడు చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వచ్చేవాళ్ళు, చాలామంది చదువుకునేవాళ్ళం. కానీ దాదాపు స్కూల్స్ చుట్టుపక్కల అన్నీ వచ్చినాయి అన్నమాట. అందుకని పిల్లలు తగ్గిపోయారు స్కూల్కి. ప్రస్తుతం ఇంకా తగ్గిపోవడానికి కారణం నేను అనుకోవడం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లేనిదే ఎవరు హయ్యర్ కోర్సులకు రాలేదు, అది కంపల్సరీ. కాబట్టి మన స్కూల్లో తెలుగు మీడియమే మాత్రమే ఉంది. అందుకనే అందరూ చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నవాటికి వెళ్ళిపోతున్నారని నా అభిప్రాయం. లేకపోతే చాలా మంచి పేరు ఉన్న స్కూల్, మేము చదివేటప్పుడు చాలా మంచి పేరు ఉంది. కానీ రాను స్ట్రెంత్ అంతా తగ్గిపోయి స్టాఫ్ లేక అలా స్కూలు కొంచెం డౌన్ పొజిషన్లో వచ్చింది. కాబట్టి దానికి మనం ఏం చేయలేము. మరి వద్దులంటే మాస్టర్ చెప్పారు స్కూల్కి కొంచెం ఇస్తామని. నాకు అప్పుడే మన స్కూల్లో కొంతమంది మాస్టర్లు చెప్పారు
ఈ స్కూల్ ఉండే కొద్దికి గవర్నమెంట్లో కలిసిపోయింది కానీ ఇక్కడే ఉండదు, స్ట్రెంత్ ఉండదు, తెలుగు మీడియంలో ఎవరు చదవరు, కాబట్టి స్కూల్కి కూడా దండగా అన్నాను, బిల్డింగ్ కట్టించినప్పుడు దండగా అన్నారు. అందుకని కట్టిద్దాం అనుకున్న దాన్ని కూడా నేను ఆపేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఖాళీ అయిన బిల్డింగులు చాలా ఉన్నాయి, ఎలిమెంటరీలో కానీ ఇక్కడ కానీ పిల్లలు లేరు, బిల్డింగ్లు ఉన్నాయి, దానివల్ల ఉపయోగం లేదు కదా. నాకు అప్పుడే సజెషన్ ఇచ్చారు, అందుకని నేను కట్టించలేదు కానీ కట్టించలేక కాదు, ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఉండదని, అలా కట్టించడం వల్ల ఉపయోగం ఉండదు అనిపించి ఆగిపోయాం. లేకపోతే బిల్డింగ్ కట్టించవచ్చు కానీ స్ట్రెంత్ లేదు కదా. తర్వాత ఇప్పుడు మరి మంచి స్ట్రెంత్ పెరిగేట్టు మంచి డెసిషన్ తీసుకుంటే అప్పుడు తప్పకుండా కట్టిస్తాం. వీళ్ళని నేను చాలా మందిని గుర్తుపట్టలేదు, ఎందుకంటే నేను చిన్న చిన్న పిల్లలను చూశాను అదే. కాబట్టి పెద్దవాళ్ళు అయిపోయారు, అందరూ మంచి పొజిషన్లో ఉంటారు ఏదో ఒక ఫీల్డ్లో. కాబట్టి పిల్లలైతే మేము ఏదో చెప్తాం, మంచిగా చదవండి, మంచి కెరియర్ మంచి హైయర్ పొజిషన్లో రండి అని చెప్తాం. కానీ ఇప్పుడు మీకేం చెప్తాం, ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉంటారు. మీ పిల్లలకి చెప్తారా శుభాకాంక్ష మంచిగా చదివించండి అని. ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా హైయర్ పొజిషన్లో ఉండాలని ట్రై చేస్తున్నారు. ఇంకా ఎందుకంటే ఏం చెప్పాలి, వెళ్ళే ముందు చెప్పేశారు కదా. గిఫ్ట్గా కానీ లేకపోతే సహాయంగా కానీ ఇది ఏదైనా అమౌంట్ పే చేద్దాం అనుకుంటారు, అది సద్వినియోగం పడుతుందా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఎంతవరకు సద్వినియోగపడుతుంది అంటే ఇక్కడ ఉన్నోళ్ళు పెడతారని అట్లాంటి పెట్టుకోవాలి. కానీ ఏం చేస్తాం, చాలా 5-6 ప్రతి నెల ఆ శక్తి కొద్దీ సహాయం చేస్తాను. ఎందుకంటే అదే అది చుట్టరికం ఉందా లేకపోతే చుట్టరికం లేదా అనేది కూడా కాదు. ఎందుకంటే యాక్చువల్గా నేను చేసిన ఆర్థిక స్థితిలో బాగా ఫస్ట్ తారీఖే వస్తాను. జగన్ కూడా ఇచ్చుండు ఎందుకంటే ఏసీ అయితే చదవాలనే నాతో పాటు చదువుకున్న అమ్మాయి సత్యవతి అని చెప్పి ఎంఏ చేసింది. ఆ అమ్మాయి వైజాగ్లో, నా భార్య కూడా క్లాస్మేట్ అక్కడ నాతో పాటే చదువుతుంది. చిన్నప్పుడు మా ఇల్లు పక్క ఇళ్ళే చేశారు. అది మాస్టర్ చెప్పారు కాబట్టి నేను కూడా చెప్పాను, చేయలేదు. హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ గాలి వెంకటపారెడ్డి గారికి, మన పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సమ్మా కృష్ణరెడ్డి గారికి, మరియు మన పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేసినటువంటి శ్రీ మాదిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మన పాఠశాలలో సెకండరీ గ్రేడ్గా పనిచేస్తూ రిటైర్ అయినటువంటి సరస్వతి టీచర్ గారికి, మరియు సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేసి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ అయినటువంటి మన వద్దు వెంకటరెడ్డి గారికి, మీ అందరికీ కూడా ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి కార్యక్రమం. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరిని కూడా అభినందిస్తూ, ఏదో నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఏదో మీతో ప్రస్తావిస్తాను. అందుట్లో ఇవాళ కాశీరెడ్డి మాస్టర్ దగ్గర ఒక పెద్ద ఫంక్షన్ ఉంది. అందరం దాదాపు మీలో కూడా మోస్ట్ ఆఫ్ అందరూ వెళ్ళవలసి ఉంది. మనం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్. మనం ఇప్పుడు ఇంతకుముందు మన మాస్టర్ చెప్పారు, మన హెడ్ మాస్టర్గా పనిచేసిన దుష్యంత్ రెడ్డి గారు, పేదవాళ్ళకి మన ఇంటి ముందు బెగ్గర్స్ వస్తారు, మనం లేదు పో అంటే వాడు నానా రబ్బర్ చేసి వెళ్తాడు. ఏదో మన ఇంట్లో ఉన్నదో మన రోజులో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాడు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకని మనమంతా కూడా మన గ్రూప్లో ఏదైనా ఎవరైనా కొంచెం ఇబ్బందుల్లో ఉంటే కొంచెం హెల్ప్ చేద్దాం. అది మనకి దేవుడికి చేసినట్టు ఎవరైనా చెప్పాలంటే, మన గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ పెట్టినా అంత ఫలితం అక్కడే నా అభిప్రాయం. ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకు కొద్దిగా గొప్ప మనం ఏ సహాయమైనా, అది ఆర్థిక సహాయం కావచ్చు,
ఇంకా ఏదైనా మాట సహాయం కావచ్చు, ఏదైనా అట్లా చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి సన్మానించినందుకు మీ అందరికీ, ఈ ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ తెలుసో తెలియదో ఆ అమ్మాయి గీతా పారాయణం చేపిస్తుంది. గీత ఆ గీత యొక్క సందేశం ఏంటి? ఆ సందేశం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా బిహేవ్ చేస్తే మన భారత సంస్కృతి 10 కాలాల పాటు నిలకడగా ఉంటుంది, ఆ విషయాలన్నింటినీ కూడా ఆమె కూలంకషంగా 10 మంది పిల్లలకి 10 మంది పెద్దలకు కూడా వయోభేదం లేకుండా బోధిస్తుంది. ఆ అమ్మాయికి ఇటీవల గోల్డ్ బహుమతి ఇవ్వడం జరిగింది. మరి ఆ అమ్మాయి చేసే సేవలు మనిషికి హిందీ, ఇకపోతే కొన్ని పరాయి భాషలు, ఏ భాష మాట్లాడినా కూడా భారత సంస్కృతి ప్రకారము సంస్కృత భాషని తెలుగు భాషని మేళవించి సమ్మేళనం చేసి విద్యార్థులు బోధిస్తుందంటే నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆ అమ్మాయిని నేను అభినందిస్తున్నాను. ఇక్కడ భాష ఎలా పొల్యూట్ అయిందంటే స్పెల్లింగ్లో మార్పు వచ్చేసింది, పలికే విధానంలో మార్పు వచ్చేసింది, రాసే విధానంలో మార్పు వచ్చేసింది. అదంతా మీరు గమనిస్తూనే ఉన్నారు. ఏంటయ్యా ఇదంటే కంప్యూటర్ యుగంలో కంప్యూటర్ మాయ. మరి మాయను కూడా మనం అనుసరించాలి. ఎల్లకాలం ఒకే రకంగా ఉండకూడదు. మన పెద్దలు తాతలు తండ్రుల నాడు చూసేటైతే పంచెలు కట్టుకున్నారు మగవాళ్ళు, ఆ తర్వాత చొక్కా లేదు, చొక్కా వేసుకోవడం నేర్చుకున్నారు, ఆ తర్వాత ప్యాంటు నిక్కర్లు వేసుకున్నారు, ఆ తర్వాత ప్యాంటు. ఇప్పుడు మరి ప్యాంట్లు వేసుకుంటున్నారా, ప్యాంట్లు వేసుకోవట్లేదా అనేది కూడా అనుమానమే. చినిగిపోయిన కూడా కుట్టించిన వాళ్ళు వెనకటి రోజులు ఇప్పుడు కావాలని చించుకుంటున్నారు మోకాళ్ళ మీద. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రవర్తన ఏంటి, మన ఆశయాలు ఏంటి, మన అంశాలు ఏంటి, ఇటువంటి విషయాలన్నింటి మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం ఆ గీత సందేశాలు వినాలి. భారత సంస్కృతి ప్రకారం వాటిని తెలుసుకొని ప్రవర్తిస్తే చాలా మంచిగా ఉంటుందని అనుకున్నా. ఆ అమ్మాయిని మరోసారి అభినందిస్తున్నా. మా సచివాలయ గారికి పెద్దలందరూ ఆశీర్వదించి తుది సత్కారం చేయవలసిందిగా పెద్దలందరినీ కోరుకుంటున్నాను. పెద్దలందరూ కూడా గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి తెలుస్తుంది. వారు ఇంకా ఉన్నతమైన మెడల్ సేవలు ఉంటే అవి కూడా సాధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న సచివాలయ గారు మన గుంటూరు జిల్లా గారు, ఆంధ్ర రాష్ట్రం గారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆమె పేరు కొన్ని విధాలుగా మారుమవుతుంది. సంతోషకరమైన విషయం. వారికి మనందరూ కూడా భవిష్యత్తులో సహకరించాలని కోరుకుంటాం. అనిల్ కుమార్ కొల్లపాటి. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడేపల్లిలో పనిచేస్తున్నాను ప్రజెంట్. మా భార్య కూడా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉంది. పక్కనే తుళ్ళూరు మండలం అండి, ఉద్దండరాయనపాలెం గ్రామంలో ఎంపీపీఎస్. నాకు 2 మగపిల్లలండి. పెద్ద బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, బీబీఏ. చిన్న బాబు కొంచెం అనారోగ్యంతో ఉన్నాడు, బ్రేక్ వచ్చింది. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేరాలి. ఇంకా మేము ఉండవల్లి సెంటర్లో నివాసం ఉంటున్నాం. 2018లోనే అక్కడ రాజధాని ఏరియాకి అని అప్పుడు ఇదైతే పాపులారిటీ వస్తే అక్కడే అపార్ట్మెంట్ కొనుక్కొని అక్కడే ప్రస్తుత నివాసం అక్కడ ఉండవలసింది, తాడేపల్లి దగ్గర. అది సంక్షిప్తంగా నా పరిచయం. పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం. మా అమ్మ నాన్నగారు కూలి పని చేస్తూ ఎంతో కష్టపడి చదవమన్నారు, చదివించారు. కానీ మా బ్యాచ్ ఉంది, మా బ్యాచ్ అంతా కూడా పరమ ఫేమస్ బ్యాచ్ అని చెప్పుకున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా అందరూ కూడా సరిగ్గా శ్రద్ధ చూపించలేకపోవడం వల్ల ఇక్కడే ఉన్నాను. అయితే నాకు ఆ దేవుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే రాజకీయాల్లో తిరిగి నలుగురికి సేవ చేసే అదృష్టం కల్పించారు. అది నాకు చాలా సంతోషం. దేవుడి దయ వల్ల ఏదో కాస్త కూర్చో మా పిల్లలకి ఇబ్బంది లేకుండా కొంతవరకు ఏదో సంపాదించుకున్నట్లు ఉన్నారు. నాకు ఆస్తుల మీద ఆశ లేదు. మా పెద్ద బాబు ఎంటెక్ అయిపోయింది. రీసెంట్గా 1 సంవత్సరం క్రితం పెళ్లి అయింది. చీరపానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా పెద్ద బాబు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మా చిన్న బాబు
బీటెక్ అయిపోయింది. అతను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నన్ను నా భార్యను చూడకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అందువల్ల తను బీటెక్ అయిపోయినా కూడా మాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. ప్రస్తుతం నా భార్య 14వ వార్డు నెంబర్గా ఉంటుంది. అయితే రాజకీయాలు మాట్లాడకూడదు ఇక్కడ. కాకపోతే నాకు దేవుడు కానీ మా గురువులు కానీ ఇచ్చిన అదృష్టం ఏంటంటే ప్రజలకి సేవ చేసుకునే అదృష్టం ఇచ్చినందుకు దేవుడికి కానీ మా గురువులు కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మెడికల్ డిపార్ట్మెంట్ నేను చేస్తాను. ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్లవానిపాలెం మండలం చందూర్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లో హెల్త్ అసిస్టెంట్గా చేస్తున్నాను. లాస్ట్ 21 ఇయర్స్గా చేస్తున్నాను సార్. నాకు బాబు పాపకి మ్యారేజ్ అయిపోయింది. తొడో మండలం వచ్చింది. బాబు వచ్చేసి బిఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హౌస్ వైఫ్ మొత్తం అయితే ఇది. కాకపోతే ఈ జాబ్లో మెయిన్గా ఒక్కటండి, సార్ అందరూ చెప్పుకొచ్చారు ఒక మాట. మన లాస్ట్ 2020-21లో 19-21లో కోవిడ్ యావత్ ప్రపంచాన్ని ఊపేసింది. ఆ స్టేజ్లో నా చేతితో నేను దాదాపుగా ఒక 10,000 మందికి ఈ చేతితో చాలామందికి టెస్ట్ చేయడానికి కూడా భయపడ్డ స్టేజ్లో అందరికన్నా ముందు కొన్నూరు టౌన్ ఇన్ఛార్జ్ నాకు ఇచ్చారు. కొన్నూరు టౌన్ ఇన్ఛార్జ్లో ఉంటూ దాదాపుగా ఒక 10,000 మందికి పైగా టెస్ట్ చేయడం, వ్యాధి నిర్ధారణ చేయడం, దాంట్లోనే ఒక సిఎస్సిలో ఉండి ఐసీయూ కేర్గా ఇంటెన్సివ్ కేర్గా వచ్చి వాళ్ళకి సర్వీస్ ఇచ్చే దాంట్లో కంప్లీట్ అడ్మినిస్ట్రేటర్గా ఉండి వాళ్ళకి ఎంత సర్వీస్ ఇవ్వడం జరిగింది. అలానే ఆ తర్వాత వ్యాక్సినేషన్ అంటే కోవిడ్ను అరికట్టే క్రమంలో భాగంగా కోవిడ్ వ్యాక్సిన్ రావడం అనేది, ఆ కోవిడ్ వ్యాక్సిన్ కూడా అప్పుడు కూడా మా స్టాఫ్ చాలామంది ఏఎన్ఎంస్లు ఇంజక్షన్ చేయడానికి కూడా భయపడ్డ స్టేజ్లో నేనే దాదాపుగా వాళ్ళందరికీ ముందు గైడెన్స్గా ఉండి దాదాపుగా నాకు ఒక 20,000 మందికి లోడ్ చేసి ఇస్తూ ఉంటే వర్షం లైన్లో చేసేసి దాదాపుగా పొన్నూరు మండలం, కాపుమా మండలం ఈ 2 మండలాల్లో అత్యధికంగా దాదాపు 15,000 నుంచి 20,000 మందికి కోవిడ్ సర్వీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. వ్యాధి నిర్ధారణలో కానీ సర్వీస్ వ్యాధి నివారణ క్రమంలో భాగంగా వ్యాక్సిన్ చేసే విషయాల్లో కానీ నా లైఫ్కి మెడికల్ డిపార్ట్మెంట్లో ఊహించకుండా నాకు ఈ అవకాశం దొరికింది. సో నా లైఫ్లో ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఏంటంటే కోవిడ్ సర్వీస్ చేయడం అనేది ఫుల్ సాటిస్ఫాక్షన్. నాకు నా కొన్నూరు హాస్పిటల్లో యాక్సిడెంట్ పెట్టిన టైంలో దాదాపు 26 మంది చచ్చిపోయారండి. జస్ట్ అట్లా చూస్తుంటేనే బెడ్ మీదే చచ్చిపోయేవాడు. ఆ బెడ్ అంటే ఖాళీ అవ్వటం దూరం తీసుకురావడం. ఇన్ టైంలో కనీసం ఆక్సిజన్ సప్లై ఇవ్వలేకపోవడం వల్ల చాలామంది చచ్చిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్ కూడా ధైర్యంగా ముందు నుంచునే వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మెయిన్ ఒకటేనండి, హెల్త్ డిపార్ట్మెంట్గా నేను చెప్పే సూచన సలహా ఏంటంటే మనందరం కూడా అంటే మా మిత్రులందరూ కూడా 50+ వచ్చేసాం కాబట్టి వ్యాధులు ఇబ్బందులు అనేవి వెన్నంటే సమయం ఇవన్నింటికి ఒకటే మానసికంగా ఒత్తిడికి గురవ్వకుండా ఉండటం కోసం ఈ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా భాస్కర్ రెడ్డి హెచ్రెడ్డి చెప్పినప్పుడు ఫస్ట్ తప్పనిసరిగా ఉండాలి. నేను కూడా పెట్టు మొన్న లాస్ట్ మంత్ భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాకు ఫ్రెండ్స్ అసలు ప్రోగ్రామ్ ఎలా చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు అంతకుముందు కొన్ని స్కూల్ టీచరు మాకు 2 బాబులు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాను. నేను హైదరాబాద్ కుకట్పల్లిలో ఉంటాను. మా బాబులు 2 బీటెక్ చదువుతున్నారు. మన ఫ్రెండ్స్లో ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే నేను ముందుంటాను. ఇదేవిధంగా నెక్స్ట్ ఇయర్ అందరూ ఫ్యామిలీస్తో చేసుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ. బాబు 2 బాబు మ్యారేజ్ అయింది. మనవాడు మనవరాలు కూడా ఉన్నారు. బాబుకి మ్యారేజ్ చేస్తున్నాను నెక్స్ట్ సమ్మర్లో. బాబు MBA చదివి జాబ్ చేస్తున్నాడు. వాడు రియల్ ఎస్టేట్ చేస్తారు. నేను హౌస్ వైఫ్. అంతే కదా. థ్యాంక్ యూ రవి. తర్వాత సత్యవాణి గారు, రామాదేవి గారు. ఇవన్నీ చదువుకున్నాను. తర్వాత 9th కావాలేదు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ప్రస్తుతం మేము ఇక్కడే ఉంటున్నాం. కొత్త స్కూల్ పక్కనే మా ఇల్లు, ఇక్కడే ఉంటాం.
వ్యవసాయ కుటుంబమే. కారణం ఏదన్నా బాడీలకి అవి వెళ్తుంటారు. మా పాప మ్యారేజ్ అయిపోయింది. బాబు మనవడు, ఇద్దరు మనవరాలు ఫ్రెండ్స్, వాళ్ళు అమెరికాలో ఉంటారు. బాబు బీటెక్ అయిపోయింది. ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఏదైనా చేయొచ్చు. అది మనం ఏం చేస్తున్నాము, ఎంత పెద్ద గొప్ప వృత్తిలో ఉన్నామని కాదు, మనం చేసే వృత్తినే, వ్యవసాయం అయినా వృత్తినైనా దాన్నే గొప్పగా చేయాలి అనేది నాకు నా సద్గురువు నేర్పించారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నా పేరు అరుణ. మా హస్బెండ్ శ్రీకాంత్ రెడ్డి. మేమిద్దరం కొన్ని రోజులు ప్రైవేట్ జాబ్ చేసాము. మా బాబు బీటెక్ అయిపోయింది. తను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం మానేసి మేము ఇద్దరం దానిలోనే కంటిన్యూ అవుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ తెలుసు అనుకుంటున్నాను. నేను అది పాతరెడ్డిపాలెం. నేను గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక కుమార్తె అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు కదా? నా పేరు శైలజ. మా హస్బెండ్ రఘు, మీ ఫ్రెండ్. మాకిద్దరు బాబు. పెద్ద బాబు ఎంఫార్మసీ అయిపోయింది, జాబ్ చేస్తాడు. చిన్న బాబు ఎంఫార్మసీ రీసెంట్గా అయిపోయింది. రేపు 11th జాయిన్ అవ్వాలి జాబ్లో. నేను ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంగా చేస్తున్నాను. 2002లో అపార్ట్మెంట్ అండి. ఇప్పుడు కొత్తరెడ్డిపాలెంలో ఏఎన్ఎంగా చేస్తున్నాను. తమ్ముళ్ళు అందరం కూడా ఇదే స్కూల్లో చదివాము. హెడ్ మాస్టర్ అయిన విశ్వంత్ రెడ్డి మాస్టర్ మా నాన్నగారి పేరుతోని మమ్మల్ని పిలిచేవాడు దాస్ అని. మాకు అది ఒక గొప్పగా ఉండేది. అప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను వాసు సిద్ధాంతిగా నాన్నగారి పని చేస్తున్నాను. ఫ్యామిలీ తరఫున అయితే కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇద్దరు పాపలు, ఇద్దరు బాబులు. నేను ఆధ్యాత్మికంగా ఎట్లా ఉన్నా నా వృత్తిలో నాకు వచ్చిన దాంట్లో నేను 10% ఇప్పటికీ దాదాపుగా 3 ఏళ్ళ నుంచి నేను వివిధ రూపాయలు చేస్తున్నాను. 10% చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా అట్లాంటి సేవలు చేస్తే ఎంతో గొప్పగా ఉంటుందని అనుకుంటున్నాను. కూడా ఇంత ఫీల్ అవుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. మరి త్వరగా రావాలి అనుకున్న త్వరగా వచ్చేది. మన పెద్దలకి సమయం లేదు. అక్కడ వేరే రండి, ఎవరు మాట్లాడాలనుకున్నాం రండి. పరిచయాలు చేస్తున్న వాళ్ళైనా రండి. భాస్కర్ రెడ్డి గారు రావాలి. పరిచయాలు అయిపోయినాయా? సరే. ఈ కాలేజీ స్కూల్ స్టార్ట్ చేసినటువంటి మన కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినందుకు మన పూర్వీకుల ఉపాధ్యాయులు వాళ్ళందరికీ ఒకసారి మనం చేసుకుందాం. వారి సేవలు బట్టి మనం ఈరోజు ఈ స్టేజ్కి వచ్చున్నాం. గత మన లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పుకునేది ఏంటంటే మేము పాతరెడ్డిపాలెం మాది. రోజు నడిచి వచ్చేవాళ్ళం పోయిన గ్రౌండ్లో నుంచి. ఎంత ఆనందంగా ఉండేది ఇక్కడ చదువుకున్నప్పుడు. ఆ రోజు మాస్టర్లు కానీ చాలా గ్రౌండ్లో బాగా ఆడుకోవడం. ఇప్పుడు ఎక్కడ స్కూల్ చూసినా గ్రౌండ్ ఉండదు, ఆడుకోవడానికి ప్లేస్ ఉండదు. అంతా వైలెట్ కోడ్ లాగా ఉండిపోయారు పిల్లలకి. మనకు చాలా అదృష్టవంతులు ఇక్కడ. మా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉంటారు. మా బాబు, మా పాప ఈ యూకేలో ఉంటుంది. వాళ్ళు చదువులు అయిపోయినాయి, జాబులు చేస్తున్నారు. ఇంకా మ్యారేజ్ చేయలేదు. నేను హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నాను. డిప్యూటేషన్ మీద ఇక్కడ చేసి మళ్ళీ ఇక్కడ నేను రిక్రూట్మెంట్ హైదరాబాదు. ఇక్కడ డిప్యూటేషన్ మీద ఇక్కడికి వస్తే తెలంగాణ చెప్పి నన్ను వర్క్ చేశాను. కానీ ఇప్పుడు లీవ్లో ఉన్నాను. ప్రస్తుతానికి మా ఊళ్ళో ఇల్లు కట్టుకుని రెడ్డిపాలెంలో. ఇంకా నేను చెప్పేది ఏంటంటే మన ఇప్పుడు 53 మంది కానీ మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నాకు తెలిసిన బోధన ఏదో చేశారు. మరి ఇప్పుడు మీరందరూ కూడా 50లో ఉన్నారు. అంటే మీ పిల్లలను కూడా చదివించి ఉద్యోగాలకు పంపించే వయసులో ఉన్నారు. మీరు నేను ఇప్పుడు ఒకటే.
మీకంటే నాకు ఏం చేయిందంటే వయసులో పెద్ద అంతకంటే నేను ఏమిటో పెద్ద కాదు ప్రస్తుతం మీతో పోల్చుకుంటే మీ వయసు కంటే నా వయసు పెద్ద. అందుకని నన్ను ఇక్కడికి వేదిక మీదకి పిలిచి అభిమానిస్తున్నాను. నేను మీకు నాకు తెలిసిన 2 మాటలు చెప్పదలుచుకున్నాను. అవి మీకు నచ్చితే స్వీకరించండి, నాకు తిరుపతి ఏం లేదు. మన పాఠశాలని మన పెద్దవాళ్ళు మన గ్రామంలో ఒక పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లలకి చదువు అందుబాటులో ఉండాలని అనేక శ్రమలకు వచ్చి పాఠశాలను ఏర్పాటు చేశాను. సరే, వాళ్ళ దయ వల్ల నేను ఇక్కడే చదువుకున్నా. ఈ స్కూల్లో స్టూడెంట్ నేను ఈ స్కూల్లో నేను టీచర్గా పనిచేశాను. నేను మా చదువు చెప్పిన టీచర్స్తో కలిసి పనిచేశాను. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు మళ్ళీ టీచర్గా ఇక్కడికి వస్తే మళ్ళీ నా విద్యార్థులతో కలిసి పనిచేశాను. అంటే నా టీచర్లు నా కో టీచర్లే, నా విద్యార్థులు నా కో టీచర్లే. అలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ అవకాశం నాకు వచ్చింది. పెద్దల దయతోటి నాకు ఇక్కడ అవకాశం లభించడం వల్ల నేను ఆర్థికంగా కూడా అంతకుముందు లేనటువంటి స్థాయికి కొంత గెయిన్ చేయగలిగిన. ఉద్యోగం లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండే ఫ్యామిలీ మాది. నేను ఉద్యోగం చేసేదాకా కొంత స్థిరపడ్డాను. అది ఈ పాఠశాల యొక్క దయే. కాబట్టి దీన్ని ఏనాటికి మర్చిపోలేము. ఈ పాఠశాలకి నేను చేయగలిగిన సహాయం చేశాను. మా అన్నయ్య ఒప్పించి 18 లక్షలు డొనేషన్ ఇప్పించి ఈ పాఠశాల బిల్డింగ్ కట్టడానికి తోడ్పడ్డాను. తర్వాత నా కో టీచర్స్తో కలిసి నేను అనేక మంది పాత విద్యార్థులను కలిసి అనేక మంది ఫ్రెండ్స్ని కలిసి డొనేషన్స్ వసూలు చేశాం. వసూలు చేసే బిల్డింగ్ అప్పుడు ఐటీసీ వాళ్ళు ఒక రూమ్కి ఇస్తామన్నారు. ఒక రూమ్కి ఇస్తామంటే మేము విద్యార్థులతో కలిసి కలెక్ట్ చేసినవి కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారానే 2 రూములు కట్టాము. అంటే మేము వసూలు చేసిన ఒక రూమ్కి ఐటీసీ వాళ్ళు ఇచ్చుకున్న ఒక రూమ్. అది మొదలు బిల్డింగ్లు పెట్టాం. అంతకుముందు అసలు బిల్డింగ్లు అది ఒక రేకుల షెడ్ ఉండేది, ఇదంతా తాటాకుల షెడ్ ఉండేది. అది ఆ బిల్డింగ్ మొదలు పెట్టిన తర్వాత ఈ బిల్డింగ్ ఇవన్నీ అన్ని దాతలు ఇచ్చినాయి. ఆ దాతల సహకారంతో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశాను స్కూల్. దానికి నేను 16 సంవత్సరాలు సెక్రటరీగా పనిచేశాను. ఆ అసోసియేషన్ ద్వారా అనేక డొనేషన్స్ వసూలు చేశాం. ఆ డొనేషన్స్ తోటి బిల్డింగ్లు కట్టించాం. అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం. ఆ చేయటంలో మేము అందరం కలిసి చేసిన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున చేసాం. కొంత మన కమిటీ వాళ్ళు కొంత శ్రమపడి చేశారు. అందరి సహకారంతో అన్ని ఏర్పడింది. ఇలా ఏర్పడిన ఈ పాఠశాలకి ప్రస్తుతం వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే ప్రభుత్వం యొక్క మార్పుల వల్ల, ప్రభుత్వం చేసినటువంటి ఆ రూల్స్ మార్పుల వల్ల ఎయిడెడ్ స్కూల్స్లో రిటైర్ అయినటువంటి పోస్టులు మళ్ళీ ఫిలప్ చేయలేదు. ఫిలప్ చేయకపోవడం వల్ల నేను 2004లో రిటైర్ అయ్యాను. నా పోస్ట్ ఇంత మట్టికి ఫిలప్ చేయలేదు. అప్పటి నుంచి ఆ తర్వాత రిటైర్ అయిన పోస్టులు ఏది ఫిలప్ చేయలేదు గవర్నమెంట్. 80 ఇవ్వటం. అందువల్ల ఇక్కడ టీచర్స్ తగ్గిపోతున్నారు. టీచర్స్ తగ్గిపోవడం వల్ల మరి తల్లిదండ్రులు ఇక్కడ టీచర్స్ లేదనే అభిప్రాయం కానీ, లేదా ఇంగ్లీష్ బోధ లేదనే అభిప్రాయం కానీ ఏర్పడటం వల్ల పిల్లల్ని వేరే స్కూల్, ప్రైవేట్ స్కూల్లో పంపించడం జరుగుతుంది. ఇక్కడ టీచర్స్ తగ్గిపోతున్నారు, పిల్లలు తగ్గిపోతున్నారు. మరి దీన్ని నివారించాలంటే ప్రస్తుతం ఉన్న కమిటీ పెద్దలు వాళ్ళు మన ఒక 2 నెలల క్రితం 85 బ్యాచ్ ఇక్కడ ఇప్పుడే మీలానే సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో మన కమిటీ పెద్దలు కరస్పాండెంట్ గారు మేము గవర్నమెంట్కి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాము అని ఒక మాట చెప్పారు. మరి ఎందుకని ఆలోచన వచ్చిందంటే వారికి ఇది మెయింటైన్ చేయలేక, మరి మెయింటైన్ చేయలేని పరిస్థితి వచ్చిందంటే మరి మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడి చేసింది మనం ఈనాడు మనం నిలుపుకోలేకపోతున్నాం అనే అభిప్రాయం మీరందరూ ఆలోచించాలి. మరి నిలుపుకోవాలంటే ఏం చేయాలి మనం? మరి ఇక్కడ టీచర్స్ని ఏర్పాటు చేసుకోగలగాలి. గవర్నమెంట్ ఇచ్చినా ఏమైనా మనం టీచర్స్ని ఏర్పాటు చేసుకోగలగాలి. టీచర్స్ని ఏర్పాటు చేసుకుంటే మరి కొంత వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కొంత ఫండ్ కావాలి. ఆ ఫండ్ కావాలంటే
ఏం చేయాలనేది మన గ్రామస్తులంతా కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నా అభిప్రాయం ఏంటంటే అది మెటీరియల్ అయితా కాదా అని తర్వాత ఒక అభిప్రాయం చెబుతున్నాను. అది నలుగురిలో డిస్కస్ చేస్తే అది మెటీరియల్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఒక 50 లక్షలు పోగు చేసాం అనుకోండి పండుగ, ఆ 50 లక్షలు బ్యాంకులో వేసాం. ఆ 50 లక్షలు బ్యాంకులో వేస్తే దాని మీద మనకు వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని టీచర్స్కి శాలరీస్ ఇవ్వడానికి పనికొస్తుంది. గవర్నమెంట్ శాలరీ అంటే 50,000 60,000 ఉండొచ్చు. అంత 50,000 60,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. టీచర్స్ మెడికల్ లాంటి టీచర్స్ దొరుకుతారు మనకి 20,000 25,000 ఇస్తే. యాప్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మనం 20,000 25,000 శాలరీ ఇస్తే వాళ్ళకి ఆధారం ఉంటుంది, మరి మనకి పని జరుగుతుంది. వాళ్ళకి వేరే గవర్నమెంట్ జాబ్ వచ్చిపోయినప్పుడు మళ్ళీ ఇంకొకరిని మనం అపాయింట్ చేసుకోవచ్చు. అలా అపాయింట్ చేసుకోవడానికి మరి ఒక 50 లక్షలు డొనేషన్స్ పోగు చేసి అవి బ్యాంకులో వేసి వాటి వడ్డీని మన టీచర్స్కి జీతాలుగా ఇస్తూ మన స్కూల్ బాగా మెయింటైన్ చేస్తున్నామంటే మళ్ళీ విద్యార్థుల సంఖ్య ఆటోమేటిక్గా పెరుగుతుంది. స్కూల్ బాగుంది అని అనుకుంటే మరి వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్కి పంపరు, మనం మళ్ళీ మన స్కూల్కి పంపిస్తారు. ఇక్కడ ఏదో ఈ లోపం ఉందని చెప్పే అభిప్రాయంతో బయటికి పంపిస్తున్నారు, కానీ ఇక్కడ బాగానే ఉందంటే మన పిల్లలు మన స్కూల్కి పంపించకుండా ఎక్కడికి ఎందుకు పంపిస్తారు? అది మరి 50 లక్షలు పోగు చేయాలంటే అది కష్టమే. మరి పోగు చేయాలంటే డొనేషన్ ఇవ్వాలంటే 1 లక్ష రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు ఆలోచిస్తారు. మరి ఇది మనం ఇచ్చే 1 లక్ష బాగుపడుతుంది, దీనివల్ల ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచిస్తాం. మరి అది ఆలోచించేటప్పుడు మనం వాళ్ళకి కొంత విషయాన్ని వివరించి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని నచ్చగలిగితే అది సక్సెస్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన స్కూల్ నుంచి చదువుకొని పోయి అమెరికాలో ఉద్యోగం చేసేవాళ్ళు దాదాపు కొంతమంది ఉంటారు. మనకి ఇక్కడ 1 లక్ష రూపాయలు అంటే మనకి చాలా గొప్ప, కానీ వాళ్ళకి 1 లక్ష రూపాయలు అంటే వాళ్ళకి ఆ డాలర్ల విషయంలో కాబట్టి వాళ్ళకి పెద్ద విషయం కాదు. వాళ్ళు పెద్ద బాధపడకుండా ఇస్తారు, మంచి పని జరుగుతుందండి. కాబట్టి ఇలా విషయాన్ని ఆలోచించి మన గ్రామ పెద్దలు అందరూ మన కమిటీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకునే ముందు గ్రామస్తులందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామస్తులందరితో డిస్కస్ చేసి గ్రామస్తులందరూ అభిప్రాయాలు తెలుసుకొని ఆ గ్రామస్తుల అభిప్రాయాల ప్రకారం ముందుకు పోతే మంచిదని చెప్పి నేను మన కమిటీ పెద్దలకి విన్నవిస్తున్నాను. మరి అలా ఒకవేళ మన కమిటీ పెద్దలు సాధ్యం కాదని నిర్ణయించినప్పుడు అప్పుడు ఎప్పుడైనా గవర్నమెంట్కి ఇవ్వడానికి ఇచ్చినా తీసుకుంటారు. అలాగే మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, 10 ఎకరాల గ్రౌండ్ ఉంది, మరి ఇంకా పొలం ఉంది స్కూల్ కింద. ఇంత ఆస్తి చేసుకుని ఇస్తామంటే కాదని ఎందుకంటారు గవర్నమెంట్ బంగారం తీసుకుంటారు, ఎప్పుడు ఇస్తామని తీసుకుంటారు. కాబట్టి మనం వీయడానికి తొందరపడకుండా పెద్దలు ఇవన్నీ ఆలోచించి నా అభిప్రాయం కాకుండా ఇంకా 15 మందిలో కలిస్తే 10 అభిప్రాయాలు వస్తాయి. ఈ 10 అభిప్రాయాల్లో మంచిదేదో తీసుకొని మంచిగా పోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మన కమిటీ పెద్దలు కోరుకుంటూ, మీరందరూ ఇంకా మంచి మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, మరి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, మరి వేరే రకంగా ఏదైనా చేస్తున్న వాళ్ళు కూడా మీరు మంచిగా అభివృద్ధిలోకి రావాలని మీ అందరూ కోరుకుంటూ, మీ పిల్లలు కూడా బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, దానికి భగవంతుడి సహకారం కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. సాంఘిక సేవ అంటే ఈ రోజుల్లో సాంఘిక సేవ సామాజిక సేవ చేయాలనే తపన ఉన్నా కూడా పరిస్థితులు వేరుగా ఉంటుంది. అదంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ కావచ్చు, కొద్దిమంది ఒక 10% ఉన్నత స్థాయిలో ఉండవచ్చు. ఆ ఉన్నత స్థాయి వాళ్ళు చేయడానికి అభ్యంతరం ఉండదు, వాళ్ళు చేయవచ్చు, చేసినా తక్కువ ఉండదు. చాలామందికి దిగువ స్థాయిలో కూడా ఉన్నారు. ఆ దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎగువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇక్కడ మీట్ అవుతుంటే కొద్దిగా ఫీల్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా అవకాశం తీసుకోవద్దు. అందరూ ఒకటే. కుచేల శ్రీకృష్ణ స్నేహతత్వాన్ని మీరు గుర్తు చేసుకోండి. సరే, పాఠశాలలు అనేవి ప్రభుత్వ విషయంలో జరుగుతున్నాయి. మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇక్కడ పిల్లలు తగ్గడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇక్కడ లేదు. మేము చదువుకున్నప్పుడు నేను ఈ స్కూల్లోనే స్టూడెంట్ని, కూరిపాకాలు ఉండేవి. వర్షం వస్తే చప్పట్లు చదువుకుంటూ ఇంటికి పోయేవాడు. ఎందుకు? చాలా సంతోషం, వర్షానికి గదిలో నీళ్లు ఉండేవి, ఇంటికి పోయేవాడు, ఆడుకుంటాం. అలాంటి స్థితి లేదు. కూడా బిల్డింగ్లు వచ్చినాయి 2002 సంవత్సరం నుంచి. అయినా కూడా మనకి విద్యార్థుల సంఖ్య పెరగటం లేదు. పెరగకపోవడానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ మీడియం లేదు అనేది ఒక ఇక్కడ.
ఇక్కడ ప్రతి పేరెంట్ కూడా ఇంగ్లీష్ మీడియంలో తన పిల్లల్ని చదివించుకోవాలని ఊళ్ళు వస్తున్నారు. అలాంటి ఊళ్ళు సమయంలో నేను తెలుగు మీడియంలో బోధన చేస్తాం, మా పాఠశాలలో తెలుగు పెట్టాం, తెలుగులో చదువుకోవాలి అంటే వాళ్ళు రాదు. మీరే గమనించండి, మీ పిల్లలు ఏ మీడియంలో చదివారు, మీ స్నేహితుల పిల్లలు కానీ అన్నదమ్ముల పిల్లలు కానీ ఏ మీడియంలో చదువుతున్నారు, వాళ్ళు ఏ స్థాయిలోకి వెళ్తున్నారు. అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే గొప్పవారు అవుతారనేది కాదు, అదొక వ్యామోహం అంటానికి కూడా వీల్లేదు. ప్రస్తుతం ప్రపంచంలో అదొక నీడ్, ప్రైమరీ నీడ్. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఎట్లా ప్రైమరీ నీడ్స్ అయ్యో, చదువులో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రైమరీ నీడ్ అయిపోయింది. అలాంటి ప్రైమరీ నీడ్ని మనం కాదనలేదు. మరి ప్రభుత్వానికి విన్నవించాం, ఇంగ్లీష్ మీడియానికి పర్మిషన్ ఇవ్వండి అంటే మేము ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇవ్వము, ఇది తెలుగు మీడియం పాఠశాల, తెలుగులోనే బోధించండి. మరి తెలుగులో బోధిస్తే ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో కావాలని పేరెంట్స్ అడుగుతున్నారు కదండి, మీరు ఎట్లా అంటే మాకు తెలియదు, మీరు తెలుగులోనే బోధించండి, ఉంటే బోధించండి, లేకపోతే ఎత్తేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మన పాఠశాల ఈయన స్థితికి వచ్చిందని చెప్పుకోవాలి. కానీ ఈ పాఠశాలని ప్రభుత్వానికి ఇస్తే ఇబ్బంది ఏం లేదు, మనం నడుపుకుంటే ఇబ్బంది ఏం లేదు. మనం నడుపుకుంటే మరి చాలా రకాల సమస్యలు వస్తాయి. ఫండ్స్ సేకరణ, కొంతమంది ఫండ్స్ ఇస్తామంటారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా ఇస్తానే ఉంటుంటారు, ఆ తర్వాత ఇవ్వగలరా ఇవ్వలేరా, ఇవ్వలేనప్పుడు మళ్ళీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా కమిటీ వారు తర్జన భజన పడుతున్నారు, ఆలోచిస్తున్నారు, అలమనకలై ఆలోచిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మనం పాఠశాల మీరందరూ చాలా 1 లక్ష రూపాయలు చొప్పున వేస్తే ప్రకృతి చాలా మంచి సందేశం వెంకటరెడ్డి గారు ఇచ్చింది, చాలా మంచి సందేశం. ఆ సందేశం ప్రకారం అయితే మనం మన పాఠశాలను నిలుపుకోవచ్చు. కేసీ హై స్కూల్ అనే పేరు ఇంకా ఒక 20-30 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళ దాకా నిలుపుకోవచ్చు. అందుకు మనం కృషి చేయడానికి మన వంతు ఏం చేద్దాం అనేది మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఆ విషయాన్ని మరి మీ మిమ్మల్ని అందరినీ లీడ్ చేస్తూ, మీ మిత్రత్వాన్ని లీడ్ చేస్తూ ఉన్నటువంటి ఈ శేషరెడ్డికి చెప్పండి, ఆయన కమిటీ వారికి విన్నవిస్తారు. మరి పాఠశాలలో ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 7 పాఠశాలలన్నీ మూతపడిపోయినాయి. చాలా పాఠశాలలో బిల్డింగ్లు కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఉపాధ్యాయులను ఇచ్చేశారు. ఇంకా కొన్ని పాఠశాలలు మాత్రం మా పాఠశాల మేము నడుపుకుంటామని ఒక ధీమాతోటి నడుపుతున్నాం. అలాంటి కోవలోనే మన పాఠశాల కూడా ఉంది. మరి ఈ ధీమా ఎంతకాలం ఉంటుంది? ధీమా ఉండాలంటే నేను పరుగు పనులు పరిగెత్తాలి, గుండు లేపాలి, చేయాలనే కుదరదు. ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ ప్రభుత్వం ఇవ్వగల. అన్ని విషయాల్లో ప్రభుత్వం 7 పాఠశాలతోటి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుంది. కంప్యూటర్ ఎడ్యుకేషన్ పెడితే మన పాఠశాలలో కొన్ని వస్తువులు లేవు. గవర్నమెంట్ పాఠశాలలో, తర్వాత జిల్లా పరిషత్ పాఠశాలలో ఇచ్చింది, మనకి ఇవ్వాలి. మరి అలా ఇవ్వకపోతే తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? మీ పాఠశాల ఇంగ్లీష్ మీడియం లేదు, మీ పాఠశాల ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి అవకాశం లేదు, కంప్యూటర్ యుగంలో మరి కంప్యూటర్స్ వస్తే మీరు ఇవ్వలేకపోతున్నారు, అన్ని విధాలుగా మీరు వెనకున్నారు, మీ పాఠశాల మేము చేరుస్తామనే ఉద్దేశం పేరెంట్స్లో కలుగుతుంది. అది సహజం. పేరెంట్ యొక్క మనోభావాన్ని మనం తీసివేయడానికి వీల్లేదు, వాళ్ళు నీచంగా ఆలోచిస్తున్నారని అనడానికి వీల్లేదు. వాళ్ళ యొక్క అవసరం ఏంటో వాళ్ళు గుర్తించారు. ఆ గుర్తింపు ప్రకారం మనం కూడా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే అదనంగా స్టాఫ్ కావాలి. ఆ స్టాఫ్ను కొరత తీర్చాలంటే ఫండ్స్ కావాలి. నేను ఈ స్కూల్లో చదువుకున్న రోజుల్లో, ఈ స్కూల్లో చేరిన రోజుల్లో 19 మంది ఉన్నారు. ఇవాళ 7గురికి వచ్చారు. 7గురు ఏం పని చేస్తారు? 19 మంది చేయాల్సిన పని 7గురు చేస్తారా? చేయలేరు కదా. అందుకనే మన పాఠశాలలో ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్ అవుతున్నాయి. ఇవన్నీ పోవాలంటే ఫండ్స్ ఏర్పాటు చేసుకోవడం ఒకటి, ఇంగ్లీష్ మీడియాన్ని ఏర్పాటు చేసుకోవడం రెండవది, స్టాఫ్ను రిక్రూట్ చేసుకునే విధంగా కూడా మలుచుకోవాలి. అది ప్రభుత్వం చేతిలో ఉన్న విషయం. ప్రభుత్వం మాత్రం ఈ విషయాలు ఏమీ జోక్యం చేసుకోవడం లేదు. అందువల్ల మన పాఠశాలలో దెబ్బతింటుంది. సరే, ఏదైనా కానీ మీరు మీ పాఠశాలకి, మీ మాతృ సంస్థ అయినటువంటి కేసీఐ స్కూల్కి సహాయం చేయాలనుకుంటే చేయండి. ఉదాహరణ చూడండి, ఆడపిల్లలకు అన్నది తల్లి.
గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మరి ఇంజనీరింగ్ లేత్ మిషన్ మిల్లింగ్ మిషన్ కంప్యూటర్ మీద డిజైన్ చేసి మేము కట్ చేస్తా ఉన్నాం. మాకు ఇద్దరు బాబులు, ఇద్దరు బీటెక్ చదువుతున్నారు. ఇంకోటి ఏంటంటే అందరూ ఈరోజు కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫ్యామిలీస్ తోటి ప్లాన్ చేయాలని నా కోరిక. అది నా పేరు ప్రసాద్ రెడ్డి, నేను వ్యవసాయం చేస్తాను. పూర్తి పేరు చెప్పాలి. సినిమాలో వాడు ఏందో నిజం చెప్పదు అంటాడు పోయి పోయి అని. నేను వ్యవసాయం చేసుకుంటాను. నాకు ఒక బాబు కోమలి, వ్యవసాయం చేసుకుంటాను. నా కొడుకు అగ్రికల్చర్ బీఎస్సీ ఖాళీగానే పాప బాబు. పాపకి మ్యారేజ్ అయిపోయింది, బాబు సాఫ్ట్వేర్ బెంగళూరు గుంటూరులో ఉంటాడు. చేస్తున్నా బాబు కూడా వాడేమో యూకేలో ఎంఎస్ చేస్తున్నాడు. నేను 10 మందికి అప్లై చేస్తున్నా. రోజు మాత్రం రోజు హైదరాబాద్ పంపిస్తారు, రోజు డాక్టర్ ఇంకో హైదరాబాద్ టోన్ కొద్దిగా స్లిప్ అయింది. నువ్వు చెప్పు. స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఏదైనా స్టాక్ మార్కెట్ గురించి కావాలంటే విషయాలు డబ్బులు కాదు. 25 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ సంబంధించి. నా పేరు వంకాయపల్లి పోతున్నా, చేబ్రోల్ చెరులో. నేను సంగం డైరీలో మార్కెటింగ్ సెక్షన్లో చేస్తాను. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి టీసీఎస్లో చేస్తున్నాడు, అమ్మాయి ఫిజియోథెరపిస్ట్. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్లో. ఓకే. నా పేరు పెద్ద అందరికీ హిందీలో కందులు కాదు, కందుల
కందులానే తెలుసు. కందులా అంటాం అందరం. మా 10th క్లాస్లో మన కందులనే కందు పెట్టా కందు పెట్టు. అంటే మేము ఇక్కడ 10th క్లాస్ మీ బ్యాచ్తో లేవు. నేను ఈయన మేము అనంతార్పాడు వెళ్ళిపోయాం. సో ఇక్కడ కలవటం ఇట్లా ఇది మా బ్యాచ్ అనుకోని కలవటం చాలా బాగుంది. 9th క్లాస్ వరకు అమ్మాయి నల్లపాడులో మాది ఒక అమ్మాయి ఏమో ఎంసీఏ విట్ వెల్లూరు రాయవెల్లూరులో ఉంది. ఒక పాప ఏమో ఇక్కడ బీబీఏ ఎల్ఎల్బి కేఎల్యూకి వెళ్ళింది మా ఇంటి దగ్గర నుండి రోజు. అది పరిస్థితి. నేను చక్కగా అనుకున్నాను అది బాబు ఏమో యూఎస్ఏ వెళ్ళాడు, అమ్మాయి యూఎస్లో చేస్తుంది, నేనేమో డ్రైవర్గా చేస్తాను. కొట్టాలి. ఎంత కష్టపడి చదివించాడో పిల్లల్ని, ఎంత ముందుకు పంపించాడో. పేరు బొత్స శివనాగిరెడ్డి. నాకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి. పిల్లలు అబ్బాయి అని ఎంఎస్సీ చేస్తున్నాడు, అమ్మాయి అని ఎంబీఏ అయిపోయింది. ఇంటికాడ ఉంది. అబ్బాయి లండన్. అబ్బాయి లండన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మామూలుగా అవుట్కట్స్ చేస్తాను. మా ఒక పాప ఒక బాబు. అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్ చేసింది, మ్యారేజ్ చేసింది. బాబు ఐటీ చేశాడు. నా దగ్గరే కార్మింగ్ మిషన్ డిజైన్ చేసే మిషన్ వస్తే దాన్ని ఆపరేటింగ్ చేస్తాడు. ఎంత నాలో చెప్పినప్పుడు కారుమూరి జ్యోతి హెల్త్ బాగాలేదు. నా పేరు వనపూరి శివభాస్కర్ రెడ్డి. గుంటూరులో ఉంటున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇద్దరు బీటెక్ అయిపోయింది. ఇద్దరు జాబ్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఓకే, మీరేం చేస్తున్నారు? అదే వాళ్ళకి ఆ 3 బ్యాచ్ ఎందుకు లేరా ఇప్పుడు? ఆ 3 బ్యాచ్ అమ్మాయి అబ్బాయి. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి సెకండ్ ఇయర్ సంగతి చెప్పారా? మనవరాలు మనం చెప్పొద్దురా. ఏ షెడ్ గురించి తలా ఒక పాయింట్ చెప్పండి. లేకపోతే నా పేరు అయితే కొల్లి కింగ్స్, కొల్లి శేష్ రెడ్డి నా పేరు. కొత్తరెడ్డి పాలెం. నాకు 2 అబ్బాయిలు. మీరేం చేస్తారండి? అన్ని చెబుతాను. మా పెద్ద అబ్బాయి ఎంటెక్ అయిపోయింది, పెళ్ళయింది లాస్ట్ ఇయర్. హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. మా చిన్న అబ్బాయి బీటెక్ అయిపోయింది. వాడికి చిన్నప్పటి నుంచి మమ్మల్ని వదిలిపెట్టే ఆలోచన లేదు కాబట్టి ఇక్కడే ఉన్నాడు. నాకు కార్డు రావాల్సి ఉంది, అది చూసుకుంటా ఉంటాడు మా అబ్బాయి. మనం అయితే పొలిటికల్ గా తిరుగుతున్నాం, పక్కా బేవర్స్. ఇది బాగుంది, ఇది కరెక్ట్ గా చెప్పారా? పొలిటికల్ గా కానీ అరుణాయింది అడుగుతుంది. ఆగు చెబుతాను, తొందరపడతానంటే. పొలిటికల్ గా కానీ ఎవరికైనా నాకంటే చిన్నవాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే నా హెల్ప్ కొడితే తప్పనిసరిగా నా సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. పెద్దలకు లాంటి వాళ్ళకి కాకుండా, భాస్కర్ లాంటి వాళ్ళకి కాకుండా చిన్నవాళ్ళకి ఎప్పుడైనా కూడా. హైదరాబాద్లో ఉంటాము. ఏం చేయను, ఇంటర్మీడియట్ వరకే చదివాను. పెళ్ళైపోయింది అప్పటికే. 2 పిల్లలు బాగున్నారు. పాప మ్యారేజ్ అయిపోయింది. 2 జాబ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏప్రిల్లో మా బాబు వెళ్ళి మీరందరూ రావాలి. 12 ఏళ్ళు, 9 ఏళ్ళు మనవరాలు. నెక్స్ట్ ఏప్రిల్. 9th కావాలి వెళ్ళిపోయాను. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. మ్యారేజ్ అయింది. ఒక పాప బాబు. పాపకి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు అమెరికాలో ఉంటారు. బాబుకి మళ్ళీ ఒక బాబు, 2 పాపలు. బాబుకి బాబు వాడికి పెళ్లి కాలండి. ప్రైవేట్ జాబ్. నేను భగవద్గీత చెప్తా అందరికీ. ఏ వయసు వాళ్ళకైనా చెప్తా. మీ పిల్లలైనా ఎవరైనా ఉన్నా కానీ ఆన్లైన్ క్లాసులు చెప్తా. ఫీజు ఇవ్వాలా? చేసుకున్నా. మళ్ళీ నీ పేరు చెప్పాలి ఒకసారి. చెప్తే చెప్పు. పొలిటికల్ లీడర్ దగ్గర మాట్లాడి అందరితో మాకు వినపాలి ఇందాక. చెప్పు. నా పేరు శైలజ, పాతరెడ్డి. నాకు 2 బాబులు.
కూతురు ఎంఫామ్స్ అయిపోయింది. పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు, చిన్న బాబు కూడా జాబ్ వచ్చింది, రేపు 11 జాయిన్ అవుతాడు. వీళ్ళ భర్త రఘుబాబు మనందరికీ ఫ్రెండ్, నాకైతే మంచి మిత్రుడు. పొలిటికల్గా కూడా మేము ఇద్దరం కలిసి చాలా దూరం ప్రయాణం చేశాము. మనందరి ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళం. నాకు ఒక బాబు, వాడు బీటెక్ అయిపోయింది, వాడు బిజినెస్ చేస్తున్నాడు. మేము ఇద్దరు మానేసి వాడికి హెల్ప్ చేస్తున్నాం. తెలిసే ఉంటుంది అందరికి. 2 గంటలకు ఫోన్ చేస్తాను కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదా నా మిస్ కలిసి నేను తీసుకోవాలి. నైట్ అయినా నాకు 2 అబ్బాయిలు, మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్, బీటెక్ అయిపోయింది, జాబ్స్ చూస్తున్నారు, జాబ్స్ వచ్చేటట్టున్నాయి కానీ ఇంకా రాలేదు. జాబ్స్ కోసం చూస్తున్నాం అంతే. నాకు బాబు పాప, బాబు బీటెక్ అయిపోయింది, సాఫ్ట్వేర్ చేస్తున్నారు, పాప అయిపోయింది, జాబ్ మనకంటే మన జూనియర్ అంత హుషారుగా బాగా చెప్పింది. జూనియర్ అట్లా సీనియర్ కదా. నేను హెల్త్ డిపార్ట్మెంట్ లేనింగ్లో చేస్తున్నాను. నాకు ఒక బాబు అగ్రికల్చర్ BSc అయిపోయింది, UPSCకి కోచింగ్ తీసుకున్నాను. ఎక్కడ కోచింగ్? నాకు పాప అండి, 10th అయిపోయింది, ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటుంది, టీచర్గా చేస్తున్నాను. మనందరూ కూడా ఒక నిమిషం మీరందరూ ఏం చేయాలంటే క్షమించాలి. కాకపోతే ఇందులో చాలా సంతోషం ఉంది. ఏంటి అంటే అందరూ నా కోసం వెయిట్ చేసి నాకు అందరికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకునే శేషరెడ్డికి కూడా అవకాశం ఇచ్చారు. ఏంటంటే అందరినీ నాకు పరిచయం చేయడానికి చాలా సంతోషంగా ఉంది. అసలు వాట్సాప్ చాట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అంతా ఎలా ఉంది అంటే మనసు అంతా చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. మరి ముఖ్యంగా వీళ్ళందరూ చూస్తే ఇంకా చిన్నపిల్లలు అన్నట్టుగా అప్పుడు చేసిన అల్లరి కూడా అన్నీ గుర్తొస్తూ ఉంటున్నాయి. అంతేనంటారా? ఇప్పుడు ఇంకెక్కువ చేస్తున్నారు. ఇమోషనల్గా ఎంకామ్ వరకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంకామ్ వరకు చేస్తున్నాను. తను కూడా ఇద్దరి క్లాస్మేట్స్. అలా లవ్ ప్రపోజల్ చేసి యాక్చువల్గా నాకు అసలు ఇష్టం ఉండదు, కానీ అది అలా జరిగిపోయింది. దానిలోనే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది నాకు వచ్చింది అని చెప్పుకోవాలి. 10th నేను అదే ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ఎప్పుడైతే చాటింగ్లో మాట్లాడుకుంటున్నామో మీకు అన్నీ కూడా తిరిగి రివ్యూ చేసుకుంటా ఉన్నప్పుడు ఎలా లైఫ్లో నేర్చుకున్నాం, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అలానే అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసాను. అన్నింటిలో నాకు బాగా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. అప్పుడు చదువుకునేటప్పుడు ఏం తెలియదు కదా, ఎలా ఉన్నాము, ఎలా వచ్చాము, చిన్నపిల్లలం కదా, ఏం తెలియదు. లైఫ్లో చూసుకుంటే కూడా ఆ అనుభూతులు అనేటువంటివి కొన్ని మధురమైనటువంటివిగా ఉన్నాయి, కొన్ని బాధకి జ్ఞాపకాలలో ఉన్నాయి. అయితే ఆ బాధ కూడా మనం ఇప్పుడు ఆలోచన చేసుకుని ఇప్పుడు మన పిల్లల విషయంలోకి వచ్చేసరికి అవేమవుతాయి అంటే సంతోషంగా మార్చుకోలేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా హెడ్ మాస్టర్గా వర్క్ చేసినటువంటి మనకి హెడ్ మాస్టర్ ఉన్నటువంటి సార్ మాస్టర్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు. ఆయన లవ్ అండ్ అఫెక్షన్స్ మరి ముఖ్యంగా అమ్మ అనేవాళ్ళు. నాకు అది ఎప్పటికీ నేను మర్చిపోను. ట్యూషన్లో ఆయన సిగరెట్ తాగడానికి కూడా చేస్తూ అందరూ నా కోసం ఏం చేసి ఇప్పటిదాకా కూడా అలా నేను చెప్పేదంతా కూడా విని छोटी 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 बातें
मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే మనం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పుకోవటానికి కానీ ఒక ఆత్మీయత అనేది అసలు చెప్పనలుగు కాని విషయం అది. సరే మా అందరినీ ముళ్ళుగారితో కొట్టి ఇదిగో ఇక్కడ ఒక ఉంది మమ్మల్ని పొడవటమే కానీ వెనకాల కూర్చుంటుంది ఎప్పుడు వద్దు మనం కడల కబీరలాగా నిన్ను వీడిపోదురా ఈ డ్యూటీలో చేరేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడద కనీడలాగా నిన్ను వీడిపోదురా తులతూ తొలి కావన్నా పలుకాడే బంధువున్న నేస్తానికి సరికారన్న మాయా మర్మం తెలియని చెలిమి ఎన్నడు వీడని రా నీ శాసనం పెంచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా వీరదాసుడా నేటి రాత్రి అంతయు వల్ల కాటి అందుకు కావాలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు నమునెత్త అరుగు దొంగలకు ఇది సిద్ధాంజనంబు ఒకలను కూరుకనిచ్చి తెగి అంటుగాండ్రకై తానాడు కులతల తాల్పుగత్తే అలవా అలంతి పిట్టలను బట్టి వేటాడు పాడు భూకములకు ఇది పాడి పంట వ్యసనంబులోన ఇంపెసలారు శాఖిని దాఖిని తతుల చుట్టాల సురభి నేలతాంగికి
నల్లని వేరి ముసుగు కమల చందంబునకు నెల్ల కన్నుత సత్య విద్రోహ దుర్య సస్యమికి తోడు పాడు చీకటి అలమే దిక్కటములయందు తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రా పేరులేని ఊరులోకి కొత్తగా వచ్చిందా
పొరుగు ఇగటాలు ఆడడం జరుగు పనిలో పనిగా చిరునవ్వే హాజరగు మదికే సరదా చేస్తుంటే ఇంటిలో పనులు ముగిసే వరకు ఎక్కడివి తీరికలు హే అలుపు సలుపు అణువంత కూడా తల దాచుకోని చురుకంట తన వెంట పడుతూ నిమిషాలు మెల్లగా కరిగే ప్రతి పూట